న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పాతపట్నం మండల కేంద్రంలోని పాతపట్నం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ 53వ వర్ధంతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక గ్రంథాలయ అధికారిని శ్రీమతి దాస్పురం సాయమ్మ అధ్యక్షత వహించారు. రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విగ్రహదాత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ట్రస్ట్ అధ్యక్షులు పారశెల్లి రామరాజు, విశ్రాంత గ్రంథాలయాధికారి కాళ్ళరాజు కలిసి ఎస్ఆర్ రంగనాథన్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా కాళ్ళరాజు మాట్లాడారు. గ్రంథాలయంలో పాతపట్నం రామరాజు ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయ శాస్త్ర పితామహులు విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడము అన్నది ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే ఆ పితామహుడి యొక్క వర్ధంతి దినోత్సవం సందర్భంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క గ్రంథాలయ పాఠకులు మరి విగ్రహదాత, గ్రంథాలయ అధికారిని సాయమ్మ గారు, మరి విశ్రాంత లైబ్రరీ మేము ఇవాళైతే మరి ఈ ఎస్ఆర్ రంగనాథన్ పితామహుని తలుచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్రంథాలయాలు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా గ్రంథాలయాల్లో పుస్తకాలు అమరిక పరచాలి అనే దానిపై వాళ్ళు వచ్చేనే ఒక సిసి అని కాలమ్ క్లాసిఫికేషన్ అనే క్లాసిఫికేషన్ వర్గీకరణ పద్ధతిని కనుగొట్టి, అలాగే గ్రంథాలయం ఏ విధంగా పాఠకులకు ఉపయోగపడాలి, ప్రతి పుస్తకాన్ని పాఠకుడు ఏ విధంగా వినియోగించుకోవాలి, అలాగని పంచసూత్రాలని ఒకటి పుస్తకాలు ఉపయోగపడదు, 2 ప్రతి పుస్తకానికి ఒక చదువరి, అలాగే ప్రతి చదువరికి ఒక పుస్తకం, అలాగే పాఠకుడి యొక్క కాలాన్ని, అలాగే లైబ్రరీ యొక్క కాలాన్ని వృధా కాకుండా ఒక సూత్రము, అలాగే ఈ పంచసూత్రాల్లో 5వది ఈ గ్రంథాలయాలు అనేవి నిరంతరము అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఎస్ఆర్ రంగనాథన్ సూచించారు. ఆ సూచన మేరకే ఈ గ్రంథాలయాలన్నీ నడుస్తున్నాయి. ఈ ఫ్యూచర్ తప్పకుండా ప్రభుత్వ గ్రంథాలయాలైన ఈ ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో చక్కగా నడుస్తున్నాయని నేను భావిస్తూ మరి యొక్క అవకాశం గ్రంథాలయ అధికారిని సాయం గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.